అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మనం పార్ట్ టైం జాబ్ చేయడం వర్తా కాదా? పార్ట్ టైం జాబ్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి? ఇంకా మన పార్ట్ టైం జాబ్స్తో మన మాస్టర్ ఫీజ్ పే చేయొచ్చా? అసలు పార్ట్ టైం జాబ్స్ ఎట్లా దొరుకుతాయి, మనకి ఎట్లా వెతికితే దొరుకుతాయి? ఇవన్నీ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కావాలంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. 700 కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకడిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. ఏముందని ఎదర అంతలా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్. ఫస్ట్ ఈ ఆన్ క్యాంపస్ జాబ్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి డైనింగ్ జాబ్స్. నేను చేస్తుంది డైనింగ్ జాబే. డైనింగ్ జాబ్ అంటే జనరల్గా స్టూడెంట్ వర్కర్, మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ ఫుడ్ సర్వీస్ వర్కర్ లాగా వర్క్ చేస్తుంటారు. ఫుడ్ సర్వీస్ వర్కర్ అంటే ఫుడ్ని లైక్ సర్వింగ్ నుంచి కుకింగ్ దాకా డిపెండ్స్ ఆన్ ద రెస్టారెంట్. సో ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క లాగా పని చేయించుకుంటారు. అండ్ వీటిలో మా స్టేట్లో అయితే $12 per hour పే. వేరే స్టేట్స్లో $8, లీస్ట్ అయితే నాకు తెలిసిన స్టేట్లో అయితే $8 per hour పే ఉంది. సో బేసిక్గా ఇది మినిమం వేజ్, మన స్టేట్ మినిమం వేజ్కి $1 అటు ఇటుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఏమో ఐటీ జాబ్. సో ఈ జాబ్లో జనరల్గా డెవలపర్స్, మొత్తం సాఫ్ట్వేర్ రిలేటెడ్ రోల్స్ మనకి ఇస్తారు. మనం ఇండియాలో ఒక ఇంటర్న్షిప్ చేస్తే ఏమేమి వర్క్ ఉంటుందో ఆ వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏమో యూనివర్సిటీ హౌసింగ్. సో యూనివర్సిటీ హౌసింగ్లో మనం జనరల్గా హాలిడేస్లో లైక్ హాస్టల్స్ అన్నిటిని క్లీన్ చేయడము, లైక్ బెడ్షీట్లు మార్చడం, అట్లాంటి పనులు ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఏమో జిమ్స్లలో ట్రైనర్, లేదంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర లైఫ్ గార్డ్ పొజిషన్కి నేను ట్రై చేసి ఉండే, కానీ లైక్ చాలా ఫిట్ ఉండాలి. నేను ఆల్మోస్ట్ లాస్ట్ దాకా వెళ్ళి లైక్ ఫెయిల్ అయ్యా. సో మీకు స్విమ్మింగ్ నిజంగా చాలా తోపు వస్తే లైఫ్ గార్డ్ పొజిషన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకో టైప్ ఏమో లైక్ డెస్క్ జాబ్స్ అంటారు వీటిని. లైక్ మనం కాలేజ్లో లైబ్రరీస్, లేదంటే ఏదైనా ఆఫీస్ ముందు లైక్ రిసెప్షనిస్ట్ లాంటి పొజిషన్స్ ఇవన్నీ. సో వీటిలో వర్క్ కూడా పెద్దగా ఏమి ఉండదు. లైక్ ఈ జాబ్ వస్తే లైక్ ఫుల్ చిల్ అయిపోతుంది. ఇంకా టీఎస్, జిఎస్, ఆర్ఎస్ ఇవి తెలిసిందే కదా, అసిస్టెంట్షిప్స్ ఇవన్నీ. సో ఇవి రావడం కొంచెం కష్టమే, బట్ మన ప్రొఫైల్ కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉండి కొన్నిసార్లు లక్ కూడా ఉండాలి ఇవి రావాలంటే. బట్ వస్తే మాత్రం ఇంకా మన మాస్టర్స్ అంతా ఫ్రీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే పాడ్స్ అని ఉంటాయి, పే ఆన్ డిమాండ్ సర్వీసెస్. అది జస్ట్ లైక్ సూపర్ మార్కెట్ లాగా అన్ని చిప్స్, కూల్ డ్రింక్స్, లైక్ ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. సో దాంట్లో కూర్చొని జస్ట్ బిల్లింగ్ చేసి ఇవ్వడమే. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పార్ట్ టైం జాబ్. ఇవి కానీ యూనివర్సిటీలో జనరల్గా ఎక్కువ ఉండవు, మ్యాక్సిమం ఒక 3-4 పొజిషన్స్ ఉంటాయి ఇవి. ఇంకో టైప్ ఏమో గ్రౌండ్ స్టాఫ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ మొత్తం మెయింటెనెన్స్, ల్యాండ్స్కేపింగ్ అవన్నీ మెయింటైన్ చేయడం, సో కటింగ్ లైక్ అట్లాంటి పని ఉంటుంది. ఇది కొంచెం హార్డే, లైక్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఇవన్నీ. సో చలిలో వెళ్ళి కట్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ పే కూడా గట్టిగానే వస్తుంది. $15 per hour వస్తుంది దీనికి. నాకు తెలిసిన ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ అయితే ఇవే. సో మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ కేటగిరీలో పార్ట్ టైమ్స్ తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ అసలు పార్ట్ టైం జాబ్స్ ఎట్లా వెతికితే దొరుకుతాయి మనకి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, పార్ట్ టైం దొరకాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంత ఈజీ ఏం కాదు, లైక్ చాలా కష్టపడాల్సి వస్తుంది. రీసెంట్గా స్ప్రింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి పార్ట్ టైం దొరకలేదు. సో ఈజియెస్ట్ వే పార్ట్ టైం దొరకాలంటే రెఫరల్. సో మీకు తెలిసిన ఎవరైనా పార్ట్ టైం చేస్తున్నారు అనుకో, ఎవరైనా సీనియర్స్, వాళ్ళని అడగండి. లైక్ ఏమైనా పొజిషన్స్ ఉంటే వాళ్ళు రెఫర్ చేస్తే లైక్ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. యూఎస్లో జనరల్గా అప్లికేషన్స్ ఓపెన్ చేయగానే అప్లై చేస్తే ఇంటర్వ్యూ కాల్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ పోస్టింగ్ చూడంగానే అప్లై చేసేయండి. సో అప్పుడు కూడా మీకు మీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి జాబ్ రావడానికి. సో ఇప్పుడు డైనింగ్ జాబ్స్ ఎట్లా దొరుకుతాయి? నేనైతే డైనింగ్ జాబ్ చేస్తున్నా. సో డైనింగ్ జాబ్ ఎట్లా కొట్టాలనేది నేను చెప్తా ఈజీగా. ఇంకా వేరే జాబ్ అయితే నాకు లేదు. సో ఫస్ట్ నేనైతే అప్లై చేసింది అరమార్క్లో. కొంతమంది హ్యాండ్ షేక్లో కూడా అప్లై చేశారు. సో హ్యాండ్ షేక్, అరమార్క్ ఈ రెండు పెట్టుకోండి. అరమార్క్లో ఏమో మీ యూనివర్సిటీ లొకేషన్ పెట్టేస్తే మీకు కొన్ని జాబ్స్ కనిపిస్తుంటాయి మీ యూనివర్సిటీ పేరుతో. సో అవన్నీ అప్లై చేసేయండి. సేమ్ హ్యాండ్ షేక్లో కూడా అంతే, ఫిల్టర్ పెట్టేసి అప్లై చేసేయడమే ఎన్ని ఉంటాయి. సో యాక్చువల్గా మీరు ఈ ప్రాసెస్ అంతా ఇండియాలోనే చేయొచ్చు, ఆన్లైనే కాబట్టి. సో నేనైతే ఒక 40 to 50 పొజిషన్స్కి అప్లై చేసిన మా
కాలేజ్లో. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మేనేజర్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని లైక్ పార్ట్ టైం కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఒకవేళ హైరింగ్ చేసుకుంటుంటే వాళ్ళు అప్పుడు కూడా మీకు పొజిషన్ ఇస్తారు. బేసిక్గా రిక్వెస్టింగ్ అడగడమే. మీరు లైక్ రిక్వెస్టింగ్గా నాకు జాబ్ కావాలి, లైక్ అవసరం ఉంది, నీడ్ ఉంది అని ఏదో ఒకటి అట్లా సొల్లేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్ కాలేజ్లో ఐటీ జాబ్స్, డెస్క్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా అప్లై చేయాలంటే కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది అప్లై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మాదైతే FSU ఓమ్ని జాబ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో OPS బై టెంపరరీ జాబ్స్ అని ఫిల్టర్ పెట్టుకొని అక్కడ ఉన్న పొజిషన్స్ అన్నీ అప్లై చేసేయండి మీకు రెలవెంట్గా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒకరు హౌసింగ్ జాబ్కి అప్లై చేశారు అదే వెబ్సైట్లో. సో వాళ్ళకి ఇంటర్వ్యూ అవన్నీ అయ్యి లైక్ వాళ్ళని హౌసింగ్కి తీసుకున్నారు సమ్మర్కి. సో వాళ్ళకి సమ్మర్లో 4 months 40 hours per week వచ్చేసింది. సో ఇట్లా డిఫరెంట్ జాబ్స్ అన్నీ, యూనివర్సిటీ జాబ్స్ అన్నీ ఒకటే పోర్టల్లో మీకు దొరికేస్తాయి. నెక్స్ట్ TA, GA అండ్ RA ఈ పొజిషన్స్ కొంచెం కష్టము. బట్ నాకు లైక్ నేను ఆల్రెడీ వచ్చిన వాళ్ళతో మాట్లాడినా. ఈ పొజిషన్స్ ఎట్లా వస్తాయంటే ఫస్ట్ లక్ ఉండాలి, సెకండ్ థింగ్ కరెక్ట్ రీసెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్ తీసుకొని అతను ఏం రీసెర్చ్ చేస్తున్నాడో చూసి ఆ రీసెర్చ్ని కొంచెం మీరు కూడా స్టడీ చేసి అతనికి మెయిల్ చేయాలన్నమాట. ఈ రీసెర్చ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ రీసెర్చ్ గురించి కొంచెం నేర్చుకొని ఆ పాయింట్స్ కూడా మనం ఆ మెయిల్లో యాడ్ చేసి లైక్ నీకు తెలిసినట్టు కొంచెం అట్లా కవరింగ్ చేసి చేస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మెయిల్ చేసి TA కావాలి అంటే ఎవరు ఇయ్యరు ఆబ్వియస్గా. సో ఇవన్నీ కొంచెం రీసెర్చ్ చేసి ప్రొఫెసర్ని చూసి ఒక 5-6 ప్రొఫెసర్లు 10 ప్రొఫెసర్లు వాళ్ళ గురించి కొంచెం తెలుసుకొని అండ్ వాళ్ళ రీసెర్చ్ మీద మీకు కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటే మీకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. సో జనరల్గా రీసెర్చ్ అసిస్టెంట్ ఇవన్నీ. అండ్ టీచింగ్ అసిస్టెంట్, గ్రేడింగ్ అసిస్టెంట్ అయితే మన స్కోర్స్, మన లాంగ్వేజ్ అండ్ అండర్ గ్రాడ్లో మన GPA, మన వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ చూస్తారు. నెక్స్ట్ టైప్ ఏమో లైక్ జిమ్స్లో జాబ్స్ కొట్టాలంటే బేసిక్గా మనం చూడడానికి కొంచెం ఫిట్ ఉండి మంచిగా ఒకరికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం అని టెస్ట్ చేస్తుంటారు జిమ్స్లలో. లైక్ ఇండియన్స్కి అయితే నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి జిమ్స్లో రాలేదు. నేనైతే లైఫ్ గార్డ్కి ట్రై చేసిన. స్విమ్మింగ్ కొంచెం నాకు బాగానే వచ్చు. సో కానీ కొంచెం స్పీడ్ వల్ల కొంచెం పోయిందనమాట లాస్ట్ రౌండ్లో. సో క్యాంపస్లో అయితే ఇవన్నీ టైప్స్ అనమాట జాబ్స్. సో ఇంకా మీకు ఏమైనా వేరే టైప్స్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం చేయడం వర్తా కాదా? నన్ను చాలామంది జాబ్ చేసే వాళ్ళని అడిగిన. సో వాళ్ళు ఏమంటారంటే ఇవి నువ్వు ఎంత చేసినా మ్యాక్స్ ఒక 10 lakh rupees సంపాదిస్తాం ఆన్ క్యాంపస్లో జాబ్ చేసి. సో పెద్ద వర్త్ ఏం కాదు అని అంటారు, ఎందుకంటే ఫుల్ టైం వస్తే ఇవన్నీ ఈజీగా రికవర్ చేయొచ్చు. బట్ మనకి బేసిక్ నీడ్స్ కోసం 20 hours చేయడం పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, ఎందుకంటే ఆ 20 hours లైక్ మనం పీకి చదివేది ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఏదో ఒక యాక్టివిటీ ఉంటే అట్లీస్ట్ కాలేజ్కి వెళ్తూ వస్తుంటాం. ఏం లేదు అంటే అట్లనే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేజీ ఉంటాం కాబట్టి నేనైతే లేజీయే. సో పార్ట్ టైం లేకపోతే బుక్ ఓపెన్ చేసి చదివే అంత మోటివేషన్ అయితే లేదు నాకు. సో మీకంతా లైక్ ఫుల్ అండ్ డెడికేటెడ్గా చదువుతా అనుకుంటే మాత్రం పార్ట్ టైం మానేసి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం బెటర్. ఇంకోటి, మనం అసలు పార్ట్ టైంతో మన మాస్టర్స్ ఫీజు కట్టొచ్చా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేస్ని తీసుకుందాం. నాకు అవర్కి $12 వస్తున్నాయి. సో మంత్కి $1000, ఎందుకంటే నేను 20 hours per week వర్క్ చేయాలి లీగల్గా. సో $1000 అంటే క్యాలిక్యులేట్ చేస్తే 85,000 rupees. సో 85,000లో నాకు ఒక 50,000 to 60,000 ఖర్చు పోతే ఒక 25,000 మిగిలితే, అండ్ ఆ 25,000 into 2 years చేస్తే అరౌండ్ 5 lakhs వస్తాయి. సో ఆ 5 lakhsతో ఫీజుని అసలు టచ్ కూడా చేయలేం, ఎందుకంటే ఫీజు ఎక్కడో 33, 34, 35 lakhs అవుతుంటుంది విత్ ఇన్సూరెన్స్ కలిపి. సో ఆ 5 lakhs మనం పెద్ద సేవ్ చేసినట్టు కాదు. మన అకామిడేషన్ వరకు మనకు సరిపోతుంది, కానీ ఈ ఫీజుని అయితే మనం అసలు టచ్ కూడా చేయలేం, టచ్ చేయొద్దు కూడా. ఇప్పుడు మనం ఫుల్ టైం జాబ్ కొట్టాక ఫీజుని పే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు ఈ టైంలో యూఎస్కి రావడం కరెక్టా అని ఈ క్వశ్చన్ చాలామంది అని అడుగుతున్నారు. సో ఈ టాపిక్ మీద నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఈ టాపిక్ మీద వీడియో కావాలంటే దాన్ని కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ మాస్టర్స్ ప్రాసెస్లో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ పెట్టిన. సో దాంట్లో
మీ డీటెయిల్స్ ఫిల్ చేసేయండి. మన టీం వాళ్ళు మీకు కాలేజ్ అడ్మిషన్ నుంచి వీసా ప్రాసెస్ దాకా మన టీం వాళ్ళు మొత్తం చూసుకుంటారు. సో ఈ వీడియోకి అంతే. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.